హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిట్ బాయ్స్ తెలుగు. నేను మీ బ్రో నవీన్. ఇవాళ మనం వచ్చేసి ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ గురించి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్లయితే వెయిట్ లాస్ కావడంలో మెయిన్ మనకి ఏం ప్లే రోల్ చేస్తుంది అంటే అటు వెయిట్ ట్రైనింగ్ అలాగే న్యూట్రిషన్ అనమాట. సో ఇప్పుడు మనం జనరల్గా చూసినట్లయితే జిమ్ చేసి న్యూట్రిషన్ కాకుండా ఇంతవరకు ఎవరు వెయిట్ లాస్ అనేది కాలేదు. అలాగే ఎటువంటి వర్కౌట్ చేయకుండా ప్రాపర్ న్యూట్రిషన్ కనుక చేసినట్లయితే ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అంత మంచి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట మన బాడీ ఫిజిక్ అలాగే మన గోల్ని అచీవ్ చేయడానికి. సో ఇప్పుడు అలాంటి న్యూట్రిషన్ గురించి అలాగే ఏ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి అలాగే వాటి యొక్క న్యూట్రిషన్ సోర్స్ మనం ఏ వాటిలో తీసుకుంటామో ఇప్పుడు మనం ఈ కంప్లీట్ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలంటే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో మైక్రో న్యూట్రియన్స్ అలాగే మ్యాక్రో న్యూట్రియన్స్. ఈ మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే పేరులోనే మనకు ఉంది. మ్యాక్రో అంటే ఏంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. సో ఈ మ్యాక్రో న్యూట్రిషన్ కిందకి మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ వన్ కార్బ్స్ వస్తాయి, అలాగే ప్రోటీన్ వస్తుంది, అలాగే ఫ్యాట్ వస్తుంది అనమాట. దేనికి యూజ్ అవుతుంది అంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ని గ్రో చేయడానికి ఇవి యూజ్ వస్తాయి. అలాగే మనం డే టు డే వర్క్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తామో సో వాటికి కావాల్సినంత ఎనర్జీ ఈ న్యూట్రియన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము మైక్రో న్యూట్రియన్ గురించి వచ్చినట్లయితే మైక్రో న్యూట్రియన్స్ అనేది మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్, అలాగే మినరల్స్. ఇప్పుడు మనము 1 by 1 ఈ యొక్క విటమిన్స్ ని మనము ఎలా మన బాడీకి బెనిఫిట్ అవుతుంది అలాగే ఏ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఏ ఫుడ్ ఐటమ్స్ లో ఉంటాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి వాటర్ సాల్యుబుల్ గురించి తెలుసుకుందాం. ఈ వాటర్ సాల్యుబుల్ అందులో మనకి 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఈ 2 టైప్ విటమిన్స్ వైటమిన్ బి అలాగే వైటమిన్ సి. ఈ వైటమిన్ బి అండ్ వైటమిన్ సి మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. సో ఇది మనకి ఏం చేస్తుందంటే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే నెక్స్ట్ థింగ్ ఇంకొక బెనిఫిట్ ఏం చేస్తుందంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లో అనేది మన బ్లడ్ లో ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మన మెటబాలిక్ స్ట్రెస్ వల్ల కొన్ని సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఆ సెల్స్ ని ఈ బి అండ్ సి ఏవైతే వాటర్ సాల్యుబుల్ మినరల్స్ ఉంటాయో ఈ వాటర్ సాల్యుబుల్ మినరల్స్ అనేవి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ని రిపేర్ చేస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క బిఎన్సి విటమిన్స్ గల ఫుడ్ ఐటమ్స్ ఏంటివంటే ఫిష్, ఎగ్ అండ్ ఆల్ లీఫీ వెజిటేబుల్స్. ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఇప్పుడు మనం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి మాట్లాడదాం. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ లో మనకి వైటమిన్ ఏ, డి, ఈ, కే అనే విటమిన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనమాట. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది మన బాడీలో లంగ్స్ లో అలాగే ఫ్యాటీ టిష్యూస్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క వైటమిన్స్ మన డే టు డే లైఫ్ కి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే మనలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ ఫ్రీ రాడికల్స్ దానివల్ల సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఫ్రీ రాడికల్స్ కనుక ఎక్కువ అయినట్టుంటే మన బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి అనమాట. ఏంటివంటే హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్, అలాగే హార్ట్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంది. సో వీటి నుంచి మనము సెక్యూర్గా ఉండాలనుకుంటే మనము వైటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది మనం డే టు డే లైఫ్లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏ ఫుడ్లో ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మిల్క్లో, సోయాబీన్స్లో, అలాగే ఆల్మండ్స్, ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మినరల్స్ గురించి మాట్లాడదాం. ఈ మినరల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కామన్ మినరల్స్. ఈ కామన్ మినరల్స్ మనకి ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంటాయి అంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. ఇవి మనకి మైక్రో మినరల్స్ అని కూడా అంటారు అనమాట. సో వీటి వల్ల మన బాడీలో మజిల్ ఒక స్ట్రెంత్ పెరుగుతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఈ మినరల్స్ ఒక సోర్స్ ఏంటివంటే బనానా, ఫిష్, ఆల్ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్, అలాగే మనకి మిల్క్లో కూడా ఉంటాయి అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ మినరల్స్ ఏంటివంటే కాపర్, జింక్ అండ్ ఐరన్ అనమాట. సో ఇది మనకి మన నర్వస్ సిస్టమ్కి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై ఫ్రీ ఫ్లోగా డెలివర్ చేస్తుంది అనమాట. సో ఇది ఇవాళకి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ విచ్ వెల్.